వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇష్టాలు, అభిమానాలు ఎప్పుడు ఒకే విధంగా ఉంటాయట. ఎవరిని ఎంతెంత నమ్మాలో ఇప్పటికీ ఆ ఇద్దరూ తెలుసుకోలేకపోతున్నారా? అసలు వారిద్దరి అధికార అనుభవం ఏమిటో? టీడీపీ అభిమాన ఐఏఎస్ అధికారుల కన్నా వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులే చంద్రబాబు, లోకేష్ కు బాగా ఇష్టమా అనే అనుమానం బాగా వినిపిస్తోంది. కులం ప్రాతిపదికతో భూతద్దంలో చూసే చంద్రబాబు, లోకేష్లకు షాకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికీ వారిద్దరూ అభిమానించే ఐఏఎస్ అధికారుల్లో ఎక్కువ మంది అవినీతి ఆరోపణలు ఉన్నవారే అనే మాట వినిపిస్తోంది. సమర్థులు, నిజాయితీ పరులు ఎంతో మంది ఉన్నా ఆ ఇద్దరికి మాత్రం ఏ కారణాలతోనో తెలియదు కానీ అలాంటి నిజాయితీ పరులు మాత్రం నచ్చటం లేదట. చంద్రబాబు మనస్తత్వం పైన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏమన్నారంటే, ఆయనకు నిజాయితీ పరులు, సమర్థులు నచ్చరని, తాను చెప్పే 10 పనులు చేయండి, మీరు కూడా 4 పనులు చేసుకోండి అనే మనస్తత్వం ఆయనలో తన అధికార అనుభవంతో కనిపించిందని ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సర్వీస్లో ఉన్నప్పుడు కొందరితో అనేవారట. ఆ మనస్తత్వం ఇప్పటికీ కొనసాగుతుందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబుకి తోడు నీడగా లోకేష్ కూడా కనిపిస్తున్నారన్న ప్రచారం సచివాలయంలో జరుగుతుంది. అసలు విషయం ఏమిటంటే, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రస్తుత వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారుల ద్వారా రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరి జవహర్ రెడ్డి అని తెలుసుకోవాలని కూటమి పార్టీల అభిమానులు భావిస్తుంటే, అసలు నిజాలు తెలిస్తే వారికి హార్ట్అటాక్ వస్తుందేమో. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు జవహర్ రెడ్డి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయనను పంచాయతీరాజ్ శాఖలో నియమించగా 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఆయనను అదే పోస్టులో కొనసాగించారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్నలా ఈ శాఖకు లోకేష్ మంత్రి అయ్యాక పట్టుపట్టి ఆయనకే గ్రామీణాభివృద్ధి శాఖను కూడా ఇప్పించారు. జవహర్ రెడ్డిపై అంత అభిమానం చూపిన తండ్రి కొడుకులకే ఇప్పుడు వెన్నుపోటు పొడిచేందుకు కుట్రలు చేయటం ప్రారంభించారు. అంతేకాదు, విశాఖపట్నంలో 100 కోట్ల విలువ గల వివాదాస్పద భూములను జవహర్ రెడ్డి కుటుంబ సభ్యులకు రెగ్యులైజ్ చేసింది కూడా కూటమి ప్రభుత్వ పాలకులే అని విమర్శలు వచ్చాయి. ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుండి రిటైర్ అయిన తర్వాత సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎనర్జీ శాఖాధిపతిగా నియమితులైన విజయానంద్ కూడా జవహర్ రెడ్డికి అత్యంత సన్నిహితులన్న ప్రచారం ఉంది. చంద్రబాబు, లోకేష్ అభిమానాలు, ఇష్టాలు ఎలా ఉంటాయో జవహర్ రెడ్డిని బట్టి అర్థమవుతుంది. రెడ్డి కులం ఐఏఎస్ అధికారులకు గుర్తింపు ఉన్న పోస్టులు ఇస్తే రెడ్డి కులం ఓటర్లలో వ్యతిరేకత రాదనే నమ్మకం తండ్రి కొడుకులకు ఉండేదట. కొందరు ఐఏఎస్ అధికారులతో అదే విషయాన్ని గతంలో కూడా బహిరంగంగానే చెప్పారు. అలా గుడ్డిగా నమ్మి రెడ్డి కులానికి చెందిన అజయ్ కల్లం రెడ్డి, జవహర్ రెడ్డి వంటి అధికారులను ప్రాధాన్యత పోస్టుల్లో నియమించినా వారిద్దరూ చంద్రబాబు పట్ల ఎలాంటి కృతజ్ఞత చూపారో అనుభవంతో కానీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు తెలిసి రాలేదు. లేకుంటే రెడ్డి కులం ఐఏఎస్ అధికారులకు కీలక ప్రాధాన్యత పోస్టులు ఇస్తే రెడ్డి కులం ఓట్లు పడతాయని నమ్మే ఈ తండ్రి కొడుకులది అమాయకత్వం అనుకోవాలా, గుడ్డి నమ్మకం అని జాలిపడాలా?